హే ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనలో చాలామందికి రొయ్యలు అంటే చాలా ఇష్టం ఉంటుందండి. కానీ దాన్ని శుభ్రపరచడం కష్టమని భావించి ఎక్కువగా తెచ్చుకుంటూ ఉండరు. ఇవాళ వీడియోలో చాలా సులభమైన పద్ధతిలో మనం వీటిని ఎలా శుభ్రపరచుకోవచ్చో చాలా ఈజీ వేలో మీకు చూపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా వీడియోనైతే చూసేద్దాం. వీడియోని చూసే ముందు ఛానల్ని కొత్తగా విజిట్ చేసేయండి. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేసేయండి. దీని ద్వారా నెక్స్ట్ ఛానల్లో నేను ఏ వీడియో పెట్టా దాని నోటిఫికేషన్ అందరికన్నా ముందు మీ వరకు చేరుతుంది. చూడండి, దీన్ని తయారు చేయడానికి కోసం ముందుగా రొయ్యల్ని తీసుకున్నాను. ఒక 1 కిలో దాకా రొయ్యల్ని తీసుకున్నాను. ఆ తర్వాత ఈ విధంగా రొయ్యల పై భాగం ఏదైతే ఉంటుందో, తల భాగం ఏదైతే ఉంటుందో దాన్ని జస్ట్ మీరు అలా బెండ్ చేసి తీసేయచ్చు. ఆ తర్వాత రొయ్య మధ్య భాగాన జస్ట్ అలా బెండ్ చేసి పై తొక్కు ఒకసారి తీసేయండి. ఆ తర్వాత కింద టెయిల్ ఏదైతే ఉంటుందో దాన్ని మళ్ళీ ఇంకోసారి ఇలా నేను ఎలా అయితే వీడియోలో చూపిస్తున్నానో ఆ విధంగా జస్ట్ ఈజీగా రిమూవ్ చేసేసేయచ్చు అనమాట. ఇదే విధంగా తీసుకున్న అన్ని రొయ్యల పై భాగం తీసుకున్న తర్వాత, అంటే దాని మీద ఉన్న షెల్ని తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఉన్న నరాన్ని తీయాల్సి వస్తుందండి. అందుకోసం మనం శుభ్రపరిచి పెట్టుకున్న రొయ్యల్లో నుంచి ఒక రొయ్య తీసుకున్నాను. ఆ తర్వాత జస్ట్ దాని పై భాగాన ఒక కట్ వేయండి చాలు. మీకు నీట్గా అర్థమవుతుంది, కనిపిస్తుంది నరం అనేది. దారం ఎలా అయితే ఉంటుందో అలా బ్లాక్ కలర్లో జస్ట్ ఒక దారం లాగా మనకు కనిపిస్తుంది. జస్ట్ దాన్ని కొంచెం పైనుంచి లాగి అలా తీసేస్తే మొత్తం నరం బయటకు వచ్చేస్తుంది. ఇదే విధంగా అన్ని రొయ్యల నుంచి నరాలని తీసుకున్న తర్వాత మన ప్రాన్స్ అనేవి, మన రొయ్యలు అనేవి బాగా క్లీన్ అయిపోయాయండి. ఈ ప్రాన్స్ ఎక్కువ చాలా రెసిపీస్ మన ఛానల్లో నేను అప్లోడ్ చేస్తున్నాను. మీరు వాటిని కూడా ఒకసారి చెక్ చేయొచ్చు. చూసారుగా ఎంత సులభమైన పద్ధతిలో మనము ఈ రొయ్యల్ని శుభ్రపరచుకున్నాము. జస్ట్ 10 మినిట్స్లో మీరు 1 కిలో రొయ్యల్ని అయినా సరే శుభ్రపరిచేయచ్చండి. స్టార్టింగ్లో కొంచెం టైం తీసుకుంటుంది ఖచ్చితంగా. మీరు కనుక ఫస్ట్ టైం చేస్తూ ఉంటే రాను మీకు సులభం అయిపోతుందండి. వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్తో పాటు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.